హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమతో డేటా ఎంట్రీ పని చేయించుకొని డబ్బులు ఇవ్వలేదంటూ వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు ఉప్పల్లో రోడ్డుపై ధర్నా చేసినట్టు వార్తలొచ్చాయి. అసలు ఎందుకు చేశారు? ఏమిటి ఆ వివరాలు? సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. శ్రవణ్ కుమార్ గారు, యెస్ సార్. ఏమిటిది? ఇది ఈ కళాశాల విద్యార్థులు ఏమిటి డేటా ఎంట్రీ పని చేయడం ఏమిటి? అది కూడా తెలంగాణ ప్రభుత్వానికి చేయడం ఏమిటి? అసలు ఏం జరిగింది? వాస్తవానికి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే ఈ తాము ప్రవేశపెట్టిన ఉచిత పథకాలకు అమలుకు ప్రయత్నం చేశారు. అది ఏ విధంగా ఇవ్వాలి, ఏ బేస్‌ని ఇవ్వాలి అంటే, మీరు అప్లై చేసుకోండి. మీకు అర్హత ఉందో లేదో మేము పరిశీలించిన తర్వాత మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీకు అటువంటి పథకాలన్నీ కూడా మేము ఇస్తాము అని చెప్పేసి ఒక అప్లికేషన్ విధానాన్ని తీసుకొచ్చింది. అది ప్రజాపాలన. మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ వార్డు వైజ్‌గా, యూనిట్ వైజ్‌గా చేసుకొని మొత్తం మీద ఒక వారం రోజులు అనుకుంటా మంచి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి అప్లికేషన్లు తీసుకుంది. ఎన్నడూ లేని 10 ఏళ్ల నుంచి ఏ రోజు కూడా ప్రభుత్వ పథకాలకు కానీ, విధానానికి కానీ ఇల్లు వాడ తిరిగిన సందర్భాలు, మళ్ళీ జిరాక్సులు, పేపర్లు పట్టుకొని తిరిగిన సందర్భాలు ఎప్పుడూ లేదు సహజంగా. సరే, ఏదైతే ఖర్చులకు వచ్చింది ఖర్చేం కాదు, తిప్పలేం కాదు కాబట్టి ప్రతి ప్రజానీకం కూడా అప్పటికప్పుడు ఈ ఆధార్ కార్డులు అప్డేట్ చేసుకోవడాలు, అదంతా పర్యవసానం, అంత ప్రయాసంగా అనిపించినా కూడా చేసుకున్నారు. సరే, ఏదైనా సరే ఉచిత పథకమైనా ప్రభుత్వ పథకమైనా ఏది కూడా అంత ఈజీగా రాదు కాబట్టి, ఏదో కష్టపడింది రాదు కాబట్టి మొత్తం మీద అప్లై చేసుకున్నారు. అప్లై అంటే ఏ విధంగా చేసుకున్నారు? వాళ్ళు పేపర్ మీద ఇస్తే దాని మీద ఫిల్ చేసుకొని డేటా అయితే ఇచ్చారు. మరి వీటిని స్క్రూటినింగ్ చేసే విధానానికి ముందు ఏం చేయాలి? వెంటనే కంప్యూటరైజ్లో టైప్ అవ్వాలి, కంప్యూటర్లో డేటా ఎక్కాలి. దాన్ని వాళ్ళు అదేదో స్టార్టింగ్లోనే డైరెక్ట్ కంప్యూటర్లోనే అప్లోడ్ చేయించుంటే బాగుండేది. మీ సేవా కేంద్రాలు, ఈ సేవా కేంద్రాలకు అప్లికేషన్ టైం ఇచ్చేసి అప్లై చేయండి అని ఒక లింక్ క్రియేట్ చేసి ఉంటే బాగుండేది. ఏ గొడవ లేదు, డాక్యుమెంట్స్ ఇచ్చేస్తారు. కొన్ని సందర్భంలో మనం ఈబీసీ అప్లై చేసినప్పుడు కానీ, కుల ధృవీకరణ పత్రాలు కానీ, లేదా ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేసిన ఆ విధానాన్ని అవలంబిస్తున్నాం. ఎన్నడూ లేదు ఈ పేపర్ సిస్టమ్ అనేది, ఎప్పుడో డెడెడ్. సరే, ఆ డెడెడ్ విధానాన్ని ముందు తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మళ్ళీ 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 డబుల్ పని అయింది. మళ్ళీ వీటికి ఎంట్రీ చేయాలి. ఇక్కడే సమస్య వచ్చింది. మనం చూసాం సోషల్ మీడియాలో వీటి ఒక ప్రామాణికత, ట్రస్టబిలిటీ లేకుండా ఎవరికి పడితే వాళ్ళ చేతిలో తీసుకొని రోడ్డు మీద సనత్ర బ్రిడ్జ్ అనుకుంటే దాని మీద దొరికిన దాఖలాలు చూసాం. ఎవరో ఎక్కడో రక్షణ లేకుండా ఫోటోల్లో టీ తాగుతూ అక్కడ పడేసిపోయిన వీడియోలు కూడా చూసాం. ఇరానీ హోటల్లో మన అప్లికేషన్ పడిపోయింది. అంటే దానికి ఒక పేపర్ ప్లేట్లుగా మారడం కూడా చూసాము. అంటే ఏంటి అంటే నమ్మకాన్ని కోల్పోతుంది. మరి మా డేటా ఉంది మీకు అట్లెళ్ళి అనడం కాదు, ప్రజల్లో విశ్వసనీయత పోయింది. సరే, ఆ డేటా ఎంట్రీ, మరి ఆ డేటా ఎంట్రీ కూడా ఎవరికి ఇచ్చారు కాంట్రాక్ట్ వర్క్, ఎవరు పిలిచి రాయించుకున్న దాంట్లో ట్రస్టబిలిటీ ఎంత, వాళ్ళు చేసే పనిలో ఉండేటువంటి నాణ్యత ఏమిటి, మరి ఎవరు వీటికి బదిలిస్తారు, సమాధానం చెప్తారో తెలియదు. ఇవన్నీ ప్రశ్నలు ఉన్న తరుణంలోనే ఇవన్నీ డేటా ఎంట్రీ చేసిన వాళ్ళకి మాకు డబ్బులు రాలేదంటూ ఒక్కొక్కటి కొన్ని జిల్లాల స్థాయిలోనో, ఇప్పుడు ముఖ్యంగా అయితే హైదరాబాద్ ఎల్బీ నగర్కి చెందినటువంటి ఉప్పల్ ప్రాంతంలో అక్కడ ధర్నా చేసి ఏకంగా ధర్నా దాకా వచ్చేసింది. అంటే ఇక్కడ ఇవన్నీ కూడా ఏంటంటే ఏదో మభ్యపెట్టి అయితే ప్రభుత్వం ఆ పాలనలోకి వచ్చాం కానీ మెచ్యూరిటీ లేదు. ముఖ్యంగా తాను కూడా చెప్పాడు, నీకు అనుభవం లేదు, ఎలా పరిపాలిస్తామంటే ఏదో గుంపు మేస్త్రి ఏదో సామాన్ చెప్పుకుంటూ వచ్చాడు. అన్మెచ్యూరిటీ. ఆ గుంపు మేస్త్రి చేయడానికి కూడా అనుభవం ఉంటేనే కానీ గుంపు మేస్త్రి అవుతారు. ఆ విషయం కూడా ఒక అవగాహన లేకపోవచ్చు. అంటే అనుభవం అక్కర్లేదు పని చేయడానికి. మనం గుంపు మేస్త్రి లీడర్షిప్ చేస్తే చాలు అని అంటున్నాడు కానీ ఆ గుంపు మేస్త్రి పని ఆ పోస్టు రావడానికి సుదీర్ఘమైన అనుభవం ఉంటే కానీ ఆ గుంపు మేస్త్రిగా కూడా ఇవ్వరు. మరి ఆయన చెప్తున్నప్పుడు ఇకిలిచి నవ్వినటువంటి ఆ సదరు పలుకుల మీడియా ఓనర్కి కూడా తెలుసో తెలియదు మరి. ఎందుకంటే ఆయన ఒక ఛానల్లో చెప్తూనే కదా చెప్పింది. ఆ ఛానల్ సమర్ ఆయనకైనా తెలిసిందో తెలియదు. ఏంటంటే ఆ గుంపు మేస్త్రి అతనైతే ఏదో తెలుసో తెలియక రేవంత్ రెడ్డి అంటున్నప్పుడు ఇతడు ఒక బాధ్యత కలిగినటువంటి పోస్ట్, సీనియర్ జర్నలిస్టు, ఒక అధిపతి. ఆయన చెప్పాలి, ఆ గుంపు మేస్త్రి పోస్టు కూడా అనుభవం ఉన్నోనికే చేస్తారండి, దారిలో పోయే దానని గుంపు మేస్త్రి అనరు. అది చంద్రబాబు నాయుడు కాక ఎన్టీ రామారావు వెన్నుపోటు పొడిస్తూ వచ్చే పోస్టు కాదు. డబ్బులు ఇచ్చి కొనుక్కోవడం, వీడియోల సాక్షిగా కొన్నట్టుగా కొంతే వచ్చే పోస్ట్ కాదు గుంపు మేస్త్రి కూడా. మరి అది అవగాహన లేకుండా ఇద్దరు అనుకున్నారు, ఇద్దరు నవ్వుకున్నారు.
సో నిజమనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే కెప్టెన్షిప్ చేయడప్పుడు అవగాహన చేయదు. అంటే ఏ ప్రాసెస్ చేసినా కూడా ఒక మెచ్యూరిటీ ఆఫీసర్స్ పక్కన ఉండాలి, సలహాదారు ఉండాలి. తన బినాములను తీసుకొచ్చి సలహాదారుడు పెట్టుకుంటున్నారు. మరి ఎంతవరకు ఫలితాలు ఇస్తాయో తెలియదు కానీ, ఇప్పుడు చూస్తున్న ఈ వైఫల్యానికి బాధ్యులు ఎవరవుతారు? మరి వీళ్ళు పాపం యువత కూడా ఏంటి అంటే, ఓ 4 రోజులు కష్టపడితే పాకెట్ మనీ వస్తుంది. రేపు రాబోయేటువంటి ఎగ్జామ్స్ ఫీజులకు పనికొస్తుంది. అవును. అకాడమిక్లకు పరీక్షలకో లేదా ఉద్యోగ ఎంపిక పరీక్షల కొరకు ఉపయోగపడుతుందని చేస్తారు. వాళ్ళకి బిల్లు ఇవ్వకపోవడం రేవంత్ రెడ్డి డైరెక్ట్ మిస్టేక్ అనకపోవచ్చు, మనం అనలేము కూడా. ఎందుకంటే కాంట్రాక్టరు ఆ సిబ్బంది అధికారులకు ఉంటుంది బాధ్యత. కానీ వాళ్ళ నిర్లక్ష్యానికి బాధ్యులు ఎవరు వహించాలి? వాళ్ళకి బిల్లులు పాస్ కాకపోవడానికి ఎవరు బాధ్యత వహించాలి? వాళ్ళ నిర్లక్ష్యానికి ఎవరు బాధ్యత వహించాలంటే అల్టిమేట్ మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతినిధిగానే ఆయనే చేయించాలి. సో మొత్తం మీద వెరసి వైఫల్యాలు ఒక్కొక్కటి కనిపిస్తూ వస్తుంది. ఇట్లాంటి విషయం కానీ, ఆ డాటా ఎంట్రీ విషయంలో కానీ, ముందు అవి పేపర్లు ఎక్కడ పడితే దొరకడం కానీ, ఇకపోతే వీటిని ఇంటింటికి అప్లికేషన్ పట్టుకొని ఎంక్వైరీ కూడా చేస్తారనేది కూడా తెలుస్తుంది. అప్పుడు అసలైన ప్రసన్నం బయటపడుతుంది. ఎందుకంటే ఆ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లు, కార్యకర్తలే ఇంటింటికి వెళ్ళి బ్లాక్మెయిల్ చేస్తూ ఏజెంట్లుగా వెళ్ళి అవినీతికి పాల్పడి వాళ్ళ నిర్ణయం మేరకు మాత్రమే డిసైడ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి అది ఏమో జరుగుతూ ఎలా జరగబోతుందో చూడాలి. అప్పుడు ఎట్లాంటి పకడ్బందీ చేస్తున్నారా, లేకపోతే మళ్ళీ అది వైఫల్యాలు, విమర్శలు అవకాశాలు ఉంటాయని కూడా ఒకసారి మనం వెయిట్ చూడాలి. మొత్తం మీద అయితే ఇట్లా పనిచేసుకున్నటువంటి ఒక విద్యార్థులకే కావచ్చు, ఇంకెవరికైనా కావచ్చు, అట్లాంటి వాళ్ళకు కార్మిక చట్టాలు కూడా ఉంటాయి. వాటి మాత్రం కార్మికుడుగాను ఎంప్లాయీగా కాకుండా పని చేయించుకున్న తర్వాత డీమ్డ్ కాంట్రాక్ట్స్ అంటాం. వీటిని ఏంటంటే నేను కూర్చొని అగ్రిమెంట్ రాసుకొని పేపర్ సంతకాలు పెట్టుకొని స్టాంప్ పేపర్స్ అవసరం లేదు. వెన్ యు ఆర్ మ్యూచువల్ అండర్స్టాండ్, అంటే మీరు ₹1 పెట్టి కొన్నారు, నేను ఒక 1 అవర్ స్పెండ్ చేశానంటే నేను ఒక యజమాని, మీరు ఒక కార్మికుడు. ఇవన్నీ కూడా డీమ్డ్ కాంట్రాక్ట్స్ అంటాను. అట్లాంటి ఖచ్చితంగా చట్టాలు వర్తిస్తాయి. దాని ప్రకారం కూడా వీళ్ళకు న్యాయం చేయాల్సిన బాధ్యత మళ్ళీ ప్రభుత్వాన్నే ఉంటుంది. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి సిబ్బందిగా లేదా అధికారులు నిర్లక్ష్యం వహిస్తే ఖచ్చితంగా న్యాయస్థానంలో జోక్యం చేసుకుని వాళ్ళని బాధ్యులు చేస్తుంది. చాలా ధన్యవాదాలు శ్రవణ్ కుమార్ గారు. థ్యాంక్ యూ అండి.